వైఎస్ఆర్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ నేత గౌతమ్ రెడ్డి లోటస్ పాండ్ ఆఫీస్లో మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అండగా నిలుస్తుంది. కానీ ఇవాళ మీ వ్యక్తిగత స్వలాభం కోసం, మీ పార్టీ యొక్క విధానం కోసం మీరు రేవంత్ రెడ్డి గారిని పంపించి 50 లక్షల ఇచ్చినటువంటి మాట వాస్తవా కాదా, అవి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేటువంటి చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఇవాళ ప్రభుత్వం వేరు, అదేవిధంగా రాజకీయ పార్టీ వేరు అనేటువంటి పద్ధతిలో ఉంది. కాబట్టి మీరు కూడా ముద్దాయిగా దీనిలో ఉన్నారు అనేటువంటి స్పష్టంగా కనబడుతుంది. మోరాలిటీస్ని బేస్ చేసుకుని మీరు అన్నా హజారేకి శిష్యుడు అంటున్నారు కదా, మహాత్మా గాంధీకి వారసుడు అంటున్నారు కదా, రాజీనామా చేయండి. గతంలో పెద్దలు చేసినటువంటి పద్ధతిలో మీరు చేయాలా. సుప్రీంకోర్టుని గుర్తుపెట్టుకోండి. రామోజీరావు గారి కేసులో సుప్రీంకోర్టుకి వెళితే మార్గదర్శి దానిపైన మాట్లాడితే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. అయ్యా, హ్యాట్ అనే 2 హ్యాట్లు తలకి పెట్టుకునేవి ఉన్నాయి. మీకు ఒకటి పత్రిక అనేటువంటిది ఉంది, రెండోది బిజినెస్ మ్యాన్ అనేటువంటి ఉంది. బిజినెస్ మ్యాన్కి సంబంధించినటువంటి వ్యవహారంలో దీన్ని పత్రికల్ని జోడించకండి, పత్రికా స్వేచ్ఛకి దీనికి ముడిపెట్టకండి అనేటువంటి సుప్రీంకోర్టు చెప్పటం వలన వెనకడికి వేయటం జరిగింది. ఆనాడు డైరెక్ట్గా హిందూ పేపర్లోనే డైరెక్ట్గా మాట్లాడటం జరిగింది. మొత్తం అన్నీ కూడా చేయటం కూడా జరిగింది. అందుకని అన్నా ఇక్కడ దీంట్లో సీఎం గారికి అంటే చంద్రబాబు నాయుడు సీఎంగా వ్యవహారం వేరు, రాజకీయ పార్టీగా ఇక్కడ ఈ పార్టీని డెవలప్ చేసుకుంటానికి తెలంగాణ ప్రాంత ప్రజానీకం యొక్క మనుగడకి అనుగుణంగా పెట్టడానికి ఎందుకంటే 2 కళ్ళు ఉన్నాయి కదా, దానికి గాను పట్టిసీమని తీసుకొచ్చాడు, పోలవరాన్ని ఆపేశాడు. అందుకని ఇక్కడ ప్రజల కోసం చేస్తున్నటువంటి తగదా ఇవాళ ఇంత డబ్బును తీసుకొచ్చి చేసినటువంటి వైనం మనం కనబడతా ఉంది. అందుకే చెప్తున్నాం, రాజీనామా చేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. రాజీనామా చేయకపోతే చూస్తూ ఊరుకుంటానికి మాత్రం ఎవరు కూడా కూర్చుంటానికి వీలుగా లేదు అనేటువంటిది కూడా మేము తీసుకొస్తున్నాం. ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించడానికి తీసుకునేటువంటి దానిలో డీజీపీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ చట్ట పరిధికి లోబడే పనిచేయాలి, కానీ చట్ట విరుద్ధంగా పనిచేయడానికి వీల్లేదు. ఎందుకని మీరు ఈ రకంగా గవర్నర్ని కలవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? గవర్నర్ని కలిసినటువంటి దాంట్లో డీసీపీ గారు కానీ చీఫ్ సెక్రటరీ కానీ కలిసినటువంటి దాంట్లో మీరు మాట్లాడినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటి కూడా ఈ కేసుకు సంబంధించింది ఏమొచ్చింది అనేటువంటి కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అందుకనే చంద్రబాబు నాయుడు గారుగా ఆయన ఉండేటువంటి పదవి ఏదైతే ఉందో దానికి రాజీనామా చేసి ప్రజల మనల్ని చూడగలనే కానీ దానిలోనే పడి ఊరేగుతాను అనేటువంటి పద్ధతిలో మాట్లాడటానికి వీల్లేదు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. నువ్వు ఎవరైనా తిడితే 4 మాటలు అందరూ కూడా తిడతారు. 8వ తారీఖున నువ్వు తిట్టావు కాబట్టి ఇక్కడ తెలంగాణ ఉండేటువంటి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా తిట్టడం బిగించేస్తున్నారు. తిడుతున్నారు కాబట్టి నాకు అందరూ కూడా సపోర్ట్ రండి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నావు. నువ్వు తిట్టించుకుంటూ ప్రజల్ని సపోర్ట్ రమ్మంటే, మా ఓటర్లని సపోర్ట్ రమ్మంటే ఎలా వస్తావు, ఎందుకు వస్తావు అని అడుగుతున్నావు. నువ్వు ఈ దీంట్లో నిగ్గు తేల్చండి. డబ్బు ఇచ్చావా, తెచ్చావా, డిస్ట్రిబ్యూట్ చేసావా లేదా అనేటువంటి చెప్పండి. తద్వారా నీకు ఏం చేయాలి, ఎవరు సపోర్ట్ రావాలని వస్తారనే కానీ అంతకు మించి మరొకటి కాదు. అందుకే రాజీనామా చేయటం ఒకటే మంచిది. చట్టానికి సంబంధించినంత వరకు కూడా కంపల్సరీగా ఎటువంటి పరిస్థితులైనా కానీ కూడా ముద్దాయికి ఆశ్రయం ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం, ముద్దాయికి ఆశ్రయం ఇచ్చినటువంటి పోలీసు, ముద్దాయికి ఆశ్రయం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు పైన మరలా 212 కింద కేసు నమోదు చేయాలనేటువంటి కూడా కోరుతున్నాం. డీజీపీ అదేవిధంగా చీఫ్ సెక్రటరీలు హద్దు దాటి ప్రవర్తించడం సరైనటువంటి కాదు అనేది కూడా హెచ్చరిస్తా ఉన్నాం.